నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. భారత్ స్వావలంబన కాంగ్రెస్కు ఇష్టం లేదు. అంటే తనంతల తాను ఇంకొక దేశంపై ఎదుగుదలను ఓర్స్తలేరు కాంగ్రెస్ వాళ్ళని ప్రధాని మోదీ అన్నాడు. గుజరాత్ పర్యటనలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేసిండు. ఇంకేం వ్యాఖ్యలు చేసిండో ఒకసారి మనం చూద్దాం. దేశంలో గత 12 ఏళ్లుగా అరాచకం, అనిశ్చితిని సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. అందుకే ఆ పార్టీని ప్రజలు పదే పదే ఓడిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గుజరాత్లో 18,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులను శుక్రవారం ప్రారంభించిన మోదీ సూరత్లో జరిగిన సభలో మాట్లాడారు. దేశంలో కొంతమంది నిరాశావాదులు ఉన్నారు. భారత్ స్వావలంబన సాధించడం వారికి ఇష్టం ఉండదు. ఎప్పుడూ భారత్ను ఇతర దేశాలపై ఆధారపడేలా చూశారు. కానీ మా ప్రభుత్వం దేశాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోంది. అందుకే మమ్మల్ని పదే పదే ఎన్నికల్లో గెలిపిస్తున్నారు. అరాచకత్వాన్ని, అనిశ్చితిని, నిరాశావాదాన్ని ప్రజలు ఇష్టపడరు. కాంగ్రెస్ మాత్రం వాటిని ఆసరాగా చేసుకుని రాజకీయ అవకాశాలు సృష్టించుకోవాలని చూస్తోంది. అయినా ప్రజలు నమ్మరు. ముఖ్యంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో 7.7% వృద్ధి రేటును భారత్ నమోదు చేసిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నాయని చెప్పడానికి ఈ గణాంకం ఉదాహరణ అని తెలిపింది. ఏది ఏమైనా మేడ్ ఇన్ ఇండియాగా మార్పు చెందడం అనేది బీజేపీ ప్రభుత్వం మాత్రమే సాధ్యమైంది. ఈ 12 ఏళ్లలో మనమే అనేక రంగాలలో అనేకమైనటువంటి, చివరికి కరోనా వ్యాక్సిన్ కూడా, ప్రేక్షకులరా, కరోనాకు సంబంధించిన వ్యాక్సిన్ కూడా మన భారతదేశం తయారు చేసి ప్రపంచానికి అందించింది. ఆ ఘనత మనకే. అంతరిక్షంలో రాకెట్ ప్రయోగాలు, శాటిలైట్ ప్రయోగాలు మిగతా దేశాల వాళ్ళై మనతో జోడించుకొని పంపించినటువంటి ఘనత మన భారతదేశానికి. ప్రతి వస్తువు కూడా మేడ్ ఇన్, ఇంతకుముందు ఎట్లంటే మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ అమెరికా గడియారాలు వాడదు, వస్తువులు వాడదు. ఇప్పుడు చూడండి, గమనించండి, మేడ్ ఇన్ ఇండియా. చిన్నపిల్లలు ఆడుకునే వస్తువు దగ్గర నుంచి అంతరిక్షం వరకు మన భారతదేశంలో మనము తయారు చేసినయే మనం ప్రయోగిస్తున్నాం, వాడుకుంటున్నాం. అంటే రాహుల్జీ ఏం చేస్తాడు? ప్రపంచ దేశాల్లోకి వెళ్ళి దేశం సంక్షోభంలో ఉంది, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది, దేశంలో తిండి తిప్పలు లేవు, అందరూ ఆకలితో ఉన్నారు అంటే మా పరిపాలన, వాళ్ళ పరిపాలన అంత గొప్పగా చేసినట్టు, ఈ 12 ఏళ్లలో దేశం అంతా ఆగమైనట్టు, సర్వనాశనం అయినట్టు మాట్లాడుతుంటాడు. నీ ఇంటి విషయాలు బయటకు చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా నీకు అది అనిపిస్తలేదా? నామూసి అనిపిస్తలేదా? ఎవరైనా చెప్పుకుంటారా? నీ ఇంటి విషయాలు బయట 10 మందికి చెప్తారా ఎవరైనా? నీ దేశం గురించి ఒకవేళ ఇప్పుడు పాకిస్తాన్ ఇంత గడ్డు పరిస్థితిలో ఉన్నది, వాళ్ళు చెప్పుకుంటున్నారా? ఎక్కడికన్నా పోయి ఐక్యరాజ్య సమితిలో కూర్చొని మా వాళ్ళకు పెట్రోల్ లీటర్కి 600, డీజిల్ 100, 1000 రూపాయలు, బ్రెడ్ దొరకలేదు, పాలు దొరకలేదు అంటాడా వాడు? వాడు కడుపు కాలినా సరే వాడు బయట చెప్పుకోడు. వాడు నువ్వు ఎట్లా చెప్తావు? నువ్వు ప్రపంచ వేదికలకు పోయి అక్కడికి వెళ్ళి భారతదేశం అల్లకల్లోలంగా ఉంది, నరేంద్ర మోదీ జయంగా ఆగంలో పడ్డది అంటే నీకు ఇక్కడ దేశం అభివృద్ధి చెందాలంటే నీకు ఇష్టం అనిపిస్తలేదు. కాంగ్రెస్కు ఇష్టం అనిపిస్తలేదు కాబట్టి కాంగ్రెస్ ఏడ నిలబడ్డ డిపాజిట్ గల్లంతు. ప్రేక్షకులారు ఏమంటారు? ప్రధాని మోదీ అన్నటువంటి వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా, ఏకీభవించరా? కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.